న్యాయబద్ధమైన కోరిక. మీ ఇంట్లో నుంచి కోటి రూపాయలు అయిన ప్రతి నిరుద్యోగి ఏమడుతున్నాడు. మొదటి డిమాండ్ ఏంది, మా గొంతు మీద కత్తి వెంటనే మమ్మల్ని ఈ డిఎస్సి షెడ్యూల్ రద్దు చేసి 2 నెలలు పోస్ట్పోన్ చేయాలి. ఇకపోతే రెండోది గ్రూప్ సస్పెండ్స్. వాళ్ళు గ్రూప్ సస్పెన్స్ 1:100 మీరు ఇస్తారని బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షి చెప్పారు. అది మీరు కనీసం ఇప్పుడు చర్చలకు కూడా రావట్లేదు 1:100 నుంచి. ఇకపోతే గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు అనేవి పెద్ద మ్యాజిక్ స్టేట్లో. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ ఇంతమంది గవర్నమెంట్ 783 పోస్టులు గ్రూప్ 2కి ఇస్తే అవే పోస్టులు కంటిన్యూ చేస్తున్నారు. సేమ్ యాస్టిస్ గ్రూప్ 2 అదే పోస్టులు కంటిన్యూ చేస్తున్నారు. ఇక మనం ఇచ్చింది మీరు వచ్చి ఇచ్చింది ఏముంది కొత్తగా? కాబట్టి డిఎస్ ఆస్పిరెంట్స్ మీ, గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ మీ, గ్రూప్ 2, గ్రూప్ 3 ఆస్పిరెంట్స్తో పాటు జియో 46 కూడా మీరు దాని మీద హామీ ఇచ్చారు. ఖచ్చితంగా దాని గురించి మనం మాట్లాడదామని ఇంటింటి తిరిగారు, ప్రతి నిరుద్యోగిని అడిగారు. కానీ దాని మీద ఆన్సర్ లేదు. జియో 46 తర్వాత గురుకుల వాళ్ళది అయితే అన్యాయం వాళ్ళది. వచ్చిన వాళ్ళకి ఇంకొక పోస్ట్ వస్తుందంటే కూడా మీకు న్యాయం చేయడానికి సాధ్యం అవ్వట్లేదు. ఇందులో మేము చెప్పేది ఒకటే, మేము గవర్నమెంట్కు వ్యతిరేకం కాదు, మేము గవర్నమెంట్కు వ్యతిరేకంగా వెళ్ళే పెద్దవాళ్ళం కాదు. ఏదో సాదా సీదా జీవితాలు గడుపుతున్న నిరుద్యోగులం. ఎందుకు సరే మీరు అనవచ్చు, ఇన్ని రోజుల్లో ఒక పోస్ట్ ప్రిపేర్ అవ్వచ్చు కదా, ఎందుకు 4 పోస్టులు 5 పోస్టులు ప్రిపేర్ అవుతున్నారని మీరు కొంతమంది అడుగుతున్నారు. ఈ మధ్యతరగతి కుటుంబాలు, దిగువగతి కుటుంబాలు ఏదో 4 ఎగ్జామ్లు ప్రిపేర్ అయితే ఒక పోస్ట్ వస్తుందని ఆశతో రాస్తారండి.